మంచిగా ఉన్నారా? ఇవాళ నేను ప్యాలాల లడ్లు వేయాలనుకుంటున్నాను. ప్యాలాలు బెల్లం బెల్లం ప్యాలాల లడ్లు. అలా కొన్ని పుట్నాలు పోసుకోవాలి. కొలతలు చెప్తా నేను. ఒక్కదాన్ని అడిగి ఇంత ఉంది కదా బెల్లం, 1/2 కిలో బెల్లం ఇది. ఇప్పుడు ఇంత ఇంత అయింది కదా బెల్లం. ఇంత దానికి మనము దానిలో దీంతో 4, ఇప్పుడు బెల్లం ఎంత ఉందో దానికి 4 వంతులు ప్యాలలు పోసుకోవాలి. 1/2 కిలో బెల్లానికి. ఇది దీన్ని అయిందా, ఇది బెల్లం మళ్ళీ వేసి 4 ధాన్యాలు ప్యాలలు పోసుకోవాలి. ఇక్కడ దాకా పోసుకోవాలి. నేను చూపిస్తా ప్యాలలు పోసుకుంటప్పుడు. ఇప్పుడు బెల్లం గరగ పెడదాం పాకానికి. పొయ్యి ముట్టిస్తున్నా. 1/2 కిలో బెల్లం. వడ పోద్దాం, మన చెత్త ఉంటే పోతుంది. నల్లగా కొంచెం వెళ్ళింది, ఎక్కువ వెళ్ళింది కానీ కొంచెం. ఇక వడ పోసుకుంటే మనకు భయం పోతుంది. ఇలా ప్యాలలు పోసినాక వేయలేం కదా, ముందే వడ పోసుకుంటే అయిపోతుంది. మళ్ళీ పోద్దాం. పొయ్యి మీద పోస్తున్నా. చిన్న పెట్టుకోవాలి మంట. ఇది కూడా వస్తుంది. చిన్నగా పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఎక్కువ చేయక 1/2 కిలోనే చేస్తాను నేను. అయిపోయినప్పల్లా 1/2 కిలోకు చిన్నగా కట్టుకుంటే 20 దాకా అవుతాయి. బెల్లపి పల్లీలే కానీ ఇవి కానీ 1/2 కిలో బెల్లమే చేస్తాను. అయిపోయినాక వారంకోసారి ఇట్లా చేసినా అయిపోతుంది. బాగా చేసుకోవద్దు, పొడిచిన కొద్దీ వేసుకోవాలి, అల్కగా ఉంటుంది. నాయనమ్మ చేస్తుండే ఇట్లా ప్యాలలు ఉండలు బెల్లంతో ప్యాలలతో చేస్తుండే. ఇప్పుడు ఏందో తెలియకపోతే తినకపోతుంటుంది. ఒక్కొక్కటి ఇది కొట్టుకుంటే తినమంటుండే, తినాలి అని తినిపిస్తుండే. జాతరలో కొనుక్కొచ్చుకుందరు అందరు, కానీ జాతరలో మంచిగా ఉంటుంది అని ఇంటికాడ చేస్తుండే. ఎప్పుడన్నా మా నాయనమ్మ అప్పుడప్పుడు చేస్తుండే. ఇది తినదాకా ఇడిచిపెట్టకపోతుండే, తింటుంటిమి. భయానికన్నా తింటుంటిమి, ఒక్కొక్కటి అన్నది తింటుంటిమి. ఇగో వడ పోస్తేగా ఏమైనా చెత్త ఉంటుంది. ఇగో ఆడుకో ఏమైనా చెత్త ఉంటుంది. తినిపియాలి, పిల్లలకు తినిపియాలి. అంటారు కానీ తినిపియాలి. ఇప్పుడు మా నాయనమ్మ తినిపించింది, ఇప్పుడు మాకు తెలుస్తుంది. పేగైతే మంచిది. ఒక్కటైనా తినదాకుండా పోతుండే. వడ పోసుకుందాం, ఏమైనా చేస్తుంటే పోతుంది. పొయ్యి బంద్ చేస్తున్నా, వడ పోసేదాం. వేసుకొని చూద్దాము. ఒక చెంచా నెయ్యి వేసుకుంటున్నా.
తీపిలా కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది. సగం చెంచుడు వేసిన. సుదీవ్ పాకం ఇగో అయింది. ప్యాలెలు పోసుకుని చూపిద్దాం. ఇగో దీనెడు బెల్లం ఉండే, ఇగో దీనికి బెల్లం ఉండే 4 దానెడు పోస్తున్నా ప్యాలాలు కొలుసుకున్న నేను. దీంతో ఇగో ఈడికి 1 పోసిన, ఇంకో 3 పోస్తా. ఇక కొన్ని పుట్నాలు వేస్తున్నా, వట్టి ప్యాలలు కాకుండా పుట్నాలు వేస్తున్నా. ఇక బంద్ చేస్తున్నా పొయ్యి. మంచిగా కలుపుకోవాలి. ఇక కిందికి దించుకొని కలుపుకోవాలి. కట్టేటప్పుడు చూపిస్తా. ఇక చిన్నగా కట్టుకున్నా పెద్ద కట్టుకున్నా మన ఇష్టం. ఇక ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కట్టుకోవచ్చు. జర ఇంకో చేత ఆనియాలి. జర ఆడాడ వట్టి ప్యాలలే చేయకుండా నేను పుట్నాలు వేసిన. మీ ఇష్టం, వట్టి ప్యాలలు కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం కాలుతుంది, ఏం కాదు. ఇట్లా వేసి పిల్లలకు తినిపియండ్రి. మీరు తినుండ్రి. కుర్కురేలు అవి ఇవి బయట తింటే మంచిది కాదు. ఇవి మంచిగా అరుగుతుంది, పేయి కూడా మంచిది. ఇంత అర్ధగంట పని కూడా కాదు. పాకమా చూడలే ఇటు వీటికి మంచి ముందు చేరుకొని ఏం లేకుండా చూసుకోవాలి. అయిపోయి మొత్తం కట్టినాక చూపిస్తా. ఇవి అయితే 5 కట్టినా. ప్యాలెల లడ్డూలు రెడీ అయింది. 1/2 కిలో బెల్లానికి బెల్లం చూపించిన గిన్నె, ఆ గిన్నెడు బెల్లం అయితే 4 గిన్నెలు ప్యాలాలు. 21 అయింది. ఇట్లా దింపియాలి. ఇలా పుట్నాలు వేసిన కొంచెం నెయ్యి, ఈ బెల్లము కొంచెం నెయ్యి కడుపులో వాడాలంటే ఇట్లా కుర్కురేలు అవి ఇవి తింటారు పిల్లలు. ఇవి తినిపియాలి అప్పుడప్పుడు. మనం కూడా తినాలి, పెద్దోళ్ళం కూడా తినాలి. ఓలు తిన్నా ఈజీగా అరుగుతుంది ఇది ప్యాలాలు. టైంపాస్కి ఏదో టీవీ చూసుకుంటా ఈ స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చినప్పుడు ఆ చాక్లెట్లు కుర్కురేలు అవి ఇవి అడుగుతుంది. ఇది ఒకసారి ఇవ్వాలి. అవి 4 మాటలు ఇచ్చినా ఇది ఒకసారి ఇవ్వాలి. చూడు చేసుకొని తిని ఎట్లున్నది చెప్పి కామెంట్ పెట్టండి.